ఒక టీచర్ మాత్రమే ఇట్లా అంటాడు, నా పిల్లలు అన్నారు, మా పిల్లలు అంటాడు. మా పిల్లలు అలా ఎదిగా వాళ్ళందరినీ చూస్తే నాకు సంతోషంగా ఉంటుంది, వాళ్ళకు నేనంటే కూడా సంతోషంగా ఉంటుంది. బట్ ఐ మిస్ ఇన్ మై చిల్డ్రన్. నేను సినిమాలోకి వచ్చి ఒక విద్యార్థులను మిస్ అయ్యాననేటువంటి వెలితి, ఆ చిన్న దిగులు, సన్నని ప్యాథటిక్ మ్యూజిక్ ఉంటుంది చూసారు, అది ఎప్పుడూ ఉంటుంది. నేను ఇంకా చదువు చెప్తే ఇంకొక 20 ఏళ్ళు చెప్పేవాడిని కదా అనిపిస్తుంది. నా జీవితంలో కిక్ అంటారు చూసావా, కిక్. ఆ కిక్ అనేది నేను పాఠం చెబితే వచ్చేది నా కళ్ళల్లో. ఒక పిల్లవాడికి నేను ఒక అద్భుతమైన విషయం ప్రకృతి గురించి చెప్పాల్సి వస్తే వాళ్ళకి అర్థం కాల. వాళ్ళని నేను ఊరు బయటకు తీసుకెళ్లి కొండలు, చేలు, కరీంనగర్లో అడవులు ఎక్కుంటాయి, అవన్నీ చూపిస్తూ నేను ఒక పాట పాడి, పాట రాసి వాళ్ళకి వినిపించి ప్రకృతి అంటే ఏందో చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వన్ కిక్. ఇట్లా ఉంటుంది కదా. అట్లాగే నా జీవితంలో చాలామంది ఈ డ్రగ్స్ అని, మాదక ద్రవ్యాలతో కిక్కు వస్తుంది అంటారు కదా, అది చాలా దరిద్రమైన కిక్. పాటలు అర్థమైతే వచ్చే కిక్ అది గంటలో దిగిపోద్ది, పెంటలోకి తీసుకెళ్తుంది మనిషి. కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశయంలో మనము ఒక గమ్యస్థానం, ఒక మెట్టు ఎక్కినప్పుడు వచ్చే కిక్, అది జీవితాంతం దిగదు అనమాట. ఫస్ట్ టైం నేను అబ్దుల్ కలాం గారితో నేను కరచాలనం చేసినప్పుడు వచ్చిన కిక్, అది నా మొదటి కిక్. రెండవసారి సినిమా క్షేత్రంలో ఉన్న నన్ను జూన్ 2వ తారీఖు నాడు 9 నవరత్నాల్లో తెలంగాణ లోపల ప్రజా కవులలో నా పేరు చేర్చి నాకు సన్మానం చేస్తూ ₹1 కోటి చెక్, 300 గజాల ప్లేస్ అనౌన్స్ చేసి 1 crore చెక్ నాకు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నప్పుడు నా జీవితంలో 2వ కిక్. ద థర్డ్, నా పాటల తండ్రి, ప్రాతస్మరణీయుడు, నా రోల్ మోడల్, ఆయనలా మాట్లాడాలి, ఆయనలా కావ్యాలు రాయాలి, ఆయనలా ఉపన్యాసాలు ఇవ్వాలి అని నేను ఎంచుకున్న ఒక వెలుగు స్తంభం, మొదటి అవార్డు, మొదటి వ్యక్తిగా అందుకోబోతున్నప్పుడు నేను 3వ కిక్ పొందబోతున్నాను. ఈ అవార్డుని ఈ సినారి అవార్డుని నేను పుట్టిన శుద్ధాలకు, నన్ను పెంచిన 3 బొమ్మల మేడిపెళ్లికి అంకితం చేసుకుంటున్నాను. నమస్కారం. గురుగారు, మీరంటే మోటివేషన్. అసలు మోటివేషన్ మీరు ఇచ్చిన మోటివేషన్ ఇప్పుడు ఇలా నిలబెట్టింది. మీరు చెప్పారు, ఆఖరికి మీరు అడ్రస్ చేసే ప్రాసెస్లో కూడా మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి ఒక టీచర్ లాగా చెప్పారు. బాగుండరా పిల్లలు అంటే చెప్పారు. మీరు చెప్పాలనుకుంటున్న మోటివేషన్ ఏమన్నా ఇప్పుడు యువతరానికి? మానవ సంబంధాలు మరుగున పడిపోతున్నాయి మహేష్. నేను ఆ విషయంలో ఫీల్ అవుతున్నాను. ఒక తండ్రి కొడుకు మధ్యన, భార్యాభర్తలకు మధ్యన, ఇరుగు పొరుగు మధ్యన, 2 మతాల మధ్యన, 2 కులాల మధ్యన, 2 వర్గాల మధ్యన మానవ సంబంధాలు ఆ సాంద్రత తగ్గుతుంది. ఆ దిగులు ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నేను ఏ పాట రాసినా మానవ బంధాలని, మానవ సంబంధాలని అతికించడానికి, బతికించడానికి నా పాట ఉపయోగపడాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. ఆ వెలితి ఉంది, ఆ వెలితిని భర్తీ చేయాలనేటువంటి ఆర్తి కూడా నాకుంది. అదే నా జీవన గమ్యంగా నేను సాగుతాను. నేను కావ్యాలు రాసిన, పాటలు రాసిన, సినిమా పాటలు రాసిన, నేను ఇలాగే నా జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అందుకే ముందే చెప్పా, కన్ను మూసేదాకా పెన్ను మూసేదిలే, పెన్ను మూసేదేలాక కన్ను మూసేదిలే. నేను ఇంతకుముందు వేరే రంగంలో ఉండేవాడిని. నేను ఆ మెట్టు ఎక్కేసాను కాబట్టి అది నేను మళ్ళీ ఎక్కగలను అని నాకు తెలుసు కాబట్టి, నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి వేరే రంగానికి వచ్చాను. అందుకే నేను ఇంకా మరిన్ని మెట్లు ఎక్కగలిగాను. మీరు ఒక ఉపాధ్యాయుడిగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ కిక్ నేను కోల్పోతున్నా అన్నారు, కానీ మీరు అది వదిలేరు కాబట్టి మీరు ఈ మెట్టు ఎక్కగలిగారు. కానీ ఇక్కడుండి కూడా మీరు చేస్తుంది, మీరు అక్కడున్నా తీర్చిదిద్దడమే, కానీ ఇప్పుడు కూడా మీరు చేస్తుంది తీర్చిదిద్దడమే. అలానే మీరు దాన్ని మిస్ అవ్వద్దని నేను చెప్పలేను, చాలా చిన్నవాడిని నేను ఎవరిని చెప్పడానికి. కానీ మీరు అంటే ఈ మాత్రం ఏమంటారు, ఆ వెలితి కూడా మీలో ఉంటే అది మీకు ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని బాధిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. మీకు ఆ బాధ ఉండకూడదనే, ఎందుకంటే మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, అప్పుడే మీ పెన్ను గన్నులా కదులుతుంది, అప్పుడే అవి తూటాలు వెళ్తాయి. మీరు ఇంకా బాగుండాలి, ఇంకా ఎన్నో అవార్డులు ఇందాక అన్నట్టు జ్యువెల్స్ ఇన్ యువర్ క్రౌన్ యాడ్ అవుతూ ఉండాలి. ఆ సందర్భాన్ని నేను మళ్ళీ నేను సెలబ్రేట్ చేసుకోవాలి. అది సెలబ్రేట్ చేసుకునే కారణం కోసమైనా సరే నేను కారణాలు వెతికి నేను మళ్ళీ నేను మిమ్మల్ని కలవాలి, కెమెరాలు ఉన్నా లేకున్నా. అది జరగాలని ఎప్పటికీ కోరుకుంటూ, మాకు ఇలాంటి పాటలు ఇచ్చినందుకు, ఈ సాహిత్యం ఇచ్చినందుకు, ఈ కవితలను ఇచ్చినందుకు, ఈ విలువలు ఇస్తున్నందుకు మీకు చాలా 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 థ్యాంక్స్. నాకు అవకాశం ఇచ్చినందుకు, మిమ్మల్ని కూర్చోబెట్టి ఇక్కడ. లవ్ యూ మహేష్.
నా ఇంటర్వ్యూని ఒక అద్భుతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళి ఓ కొత్త కోణంలో ఈసారి నేను 100 ఇంటర్వ్యూ ఇచ్చింటాను. చెప్పాలని చెప్పొద్దు మీరు. 100 ఇంటర్వ్యూ ఇచ్చాను, బట్ ఒక కొత్త దృక్పథంలోకి, ఒక కొత్త పంథాలోంచి ఇంటర్వ్యూ నడిపించినావు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఎందుకంటే మా కెమెరామెన్స్కి తెలుసు నేను చాలా ఎక్సైట్ అవుతుంటాను, నా రేట్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ, చాలా ఆతృత అవన్నీ ఉంటుంది, కానీ చాలా ప్రశాంతంగా చేయగలిగాను. నేను నా మెటీరియల్ ఎక్కువ ఉంది కానీ అదంతా వాడగలిగాను నేను. అది మీ వల్లే సాధ్యమైంది. ఎందుకంటే మీలో ఉన్న ప్రశాంతతే నాకు యూనో ఆర్ ఆఫ్ పాసింగ్ అంటారు కదా, బుద్ధుడు ఒక దగ్గర ఉంటే 2 కిలోమీటర్ వరకు ఆయన ప్రభావం ఉండేదంట, ఆరా ఉండేదంట. నాకు అది తెలిసింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఆరోగ్యరీత్యా మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు, కానీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు అదే ఎనర్జీ కంటిన్యూ చేశారు. మీ ధార అదే ఉండింది, మీ గొంతులో ఆ స్వరంలో ఉండే ఆ హెచ్చు కూడా అలాగే ఉంది. అది అలాగే ఉండాలని, మిమ్మల్ని నేను అలాగే గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.